ఆసర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసింటూ ఈరోజు మీ అందరినీ ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఈరోజు పిల్లలు కానీ ఎక్కడైనా స్కూల్లో కానీ మనం ఏది చేశారనే దానికి అంటే మనిషి కంటే ఆయన చేసిన పనులు కానీ ఆ సాధనలు కానీ ఆశయాలు కానీ మిగిలిపోతూ భవిష్యత్తు కోసం పోరాడితే. అందుకే నేను క్లుప్తంగా అంబేద్కర్ గారి గురించి, అంత పెద్ద మహనీయుడి గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన ఈరోజు మనం సమానమైన హక్కులు, మన భాషలో మాట్లాడుకోవాలంటే ఈరోజు హక్కులు అందరూ సమానమే. ఈ కులాల గోడలు పగలగొట్టి మనం అందరం సమానం, మనందరం ఇక్కడ చదువుకున్నాం. ఏ ఒక్క స్కూల్లో కానీ ఈరోజు అట్లా మహిళలకు ఇచ్చినారు హక్కులు. హిందూ కానీ ఆ రోజు చట్టసభల్లో కానీ ఈరోజు సమానమైన హక్కులు రావాలంటే ఆ రోజు ఆయన వేసిన ఇదే. ఇంకోటి రాజ్యాంగ శిల్పి అంటారు. ఇవన్నీ అన్నా కానీ ఈరోజు డెమోక్రసీ కానీ లేదంటే బుక్ కానీ కాన్స్టిట్యూషనల్ బుక్ ఈరోజు మనం అంబేద్కర్ గారు చదువుకున్నాం. ఆయన ఇందాక మనం అందరం అనుకున్నట్టు ఒక ప్రాంతం మధ్యప్రదేశ్ కానీ ఇక్కడ కానీ 1891లో పుట్టిన ప్రపంచం కానీ ఇక్కడ కానీ భారతదేశాన్ని పరిచయం చేసిన నాయకుడు అని అందరూ చెప్పాల్సి